శివాజీ ఒకసారి ఆగవా? ఇస్రా గారు ఏమనుకోద్దండి, ఒక్క 2 నిమిషాలు చెవులు మూసుకోండి. అరే చీచాగా లంచాక ఆశాలు దిగుతున్నావు ఎరుపుక. ఇక్కడ టాపిక్ ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతున్నావు బే? నీ అమ్మని తంగే పిచ్చలని చూడక. అయ్యో ఎవడ దేవుడు అయితే నీకెందుకు రా? శివాజీ గారు సార్, హోల్డ్ ఆన్ సార్. శివాజీ గారు చూసుకోండి. ఎవరైనా వచ్చారండి? ప్యానల్లోకి తీసుకోమన్నా, వాళ్ళని ఎప్పుడైతే వచ్చిన ప్యానల్లోకి తీసుకో. ఆడు పైకి రాడు కదా భయ్యా. ఎవరు వచ్చారు? ఒకడు వచ్చాడు లే, చీచా అని ఒకడు వచ్చాడు. ఆడు వచ్చి ఏం మాట్లాడుతున్నాడంటే, శివుడు అసలు దేవుడు కాదు, శివుడు లింగాన్ని పూజించడం ఏంద్రా, రాముడు అసలు దేవుడు కాదు, రాముడు అడవిలో వదిలేడు ఏంట్రా. ఇక్కడ టాపిక్ ఏం జరుగుతుందో ఆడేం మాట్లాడుతున్నాడు? ఆడికి ఏం పని శివుడి గురించి రాముడి గురించి? ఇందుకే అండి ఏపీ ఆశాలు తిట్టించుకోవడానికి. కాకపోతే టాపిక్ ఏం జరుగుతుంది ఒకవేళ మాట్లాడాలనుకుంటే పైకి వచ్చి ఆయన డౌట్లు ఏమైనా ఉంటే క్వశ్చన్ చెయ్యాలి. ఎందుకు కాదండి ఇజ్రా గారు క్రైస్తవులు మేము తిట్టేది? ఇప్పుడు ఇక్కడ డిబేట్ దేని గురించి జరుగుతుంది, డిస్కషన్ దేని గురించి జరుగుతుంది? వాళ్ళు వచ్చి చూడండి ఎట్లా పడితే అట్లా కామెంట్ చేస్తున్నారు. మరి సరే సరే పేరు చూడండి. ఏదైనా డౌట్ ఉంటే ఆయనకి డైరెక్ట్ గా క్వశ్చన్ అడగండి, ఈయనకి డౌట్ ఉంటే ఈయనకి అడగండి. నాకు ఒక క్వశ్చన్. ఓకే అండి, అంటే మేనేజర్ కాబట్టి, ఛానల్ మేనేజర్ అంటారు కాబట్టి నేను ప్రివిలేజ్ తీసుకొని ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను హైదరాబాబు గారికి. అడిగే ఎజ్రా గారు, మీరు క్వశ్చన్ అడిగితే నేను ఏమైపోవాలండి బాబు? మీరు ఏదో బాబు మనం చాలా సార్లు మాట్లాడుకున్నామండి ఇప్పుడు దాకా. కాదు సార్, 20,000 సార్లు మీరు జవాబులు చెప్పారు. ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం చెప్పండి సార్, ఎందుకంటే మా ఛానల్లో అయితే మీరు చూస్తున్నారు. రమేష్ గారు, మేము 10 సంవత్సరాల నుంచి కుమార్ గారు, అర్జున్ గారు, వీళ్ళందరూ మనకు తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు? ఫ్రెండ్స్ గానే ఉంటాం మరి బ్రదర్ మేము. వెరీ గుడ్ సార్. సార్ నన్ను కూడా మీ గ్రూప్ లో యాడ్ చేసుకోండి సార్. నాకు కూడా అమ్మ కొంచెం మీరు డిఫరెంట్ గా ఉన్నారండి బాబు. సార్ మీరు దయచేసి ప్రతిరోజు నా ఛానల్ కు రావాలి సార్. నేను మిమ్మల్ని ఆహ్వానిస్తాను. ఎప్పుడు మీరు వీలున్నప్పుడు దయచేసి నా ఛానల్ కు రావాలి సార్. మీరు తప్పకుండా మీరు రావాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ఇస్తాను సార్ నేను. మహేష్ గారు అని ఒకరు ఉన్నారు, కొత్త వాళ్ళని తీసుకుని. మహేష్ గారు అని ఒకరు వచ్చారు, ఆయన తీసుకోండి సార్. లింక్ పెట్టానండి, ఓకేరా? కొత్త తీసుకోలే మనం, ఒకవేళ ఇప్పుడు ఆయన అడిగే క్వశ్చన్ ఇది కొత్తలో అడుగుతాను. మీరు 10 సంవత్సరాల ఫ్రెండ్షిప్ అని నాకు తెలియదు అయ్యా. అందుకే శివాజీ గారు మీరు ఆయనతో చేయి కలిపేసి నన్ను తొక్కేశారు సార్, నన్ను మాట్లాడనీయకుండా. శివాజీ గారు ఇప్పుడు మా మీరు అంతా చూస్తున్నారు కానీ సరే శత్రువులు కూడా మిత్రులా చూస్తాడు. శత్రువు వాస్తవంగా ఆయనకి అంటే ఏంది మార్గాన పరంగా, కానీ నేను ఫ్రెండ్. నన్ను కూడా మీ ఫ్రెండ్షిప్ చేసుకోండి సార్. నన్ను కూడా మీ గ్రూప్ లో వస్తారు సార్. అడగండి. అన్బిలీవర్ గారు, హైదరాబాబు గారు మీకు కాంప్లిమెంట్ ఇచ్చారు. మీరు ఇంకా ఏమో పసిపిల్లాడు అనుకుంటున్నారు, పాలు తాగేవాడు అనుకుంటున్నారు. కాకపోతే ఆయన పసిపిల్లాడు కాదయ్యా, పెద్ద కొండ అని మీకు కాంప్లిమెంట్ ఇచ్చాడు. చూసుకోండి సార్. యెషయా గ్రంథం 7 కాదు, యెషయా 7:14 నాలో నెరవేరింది సార్. ఆ ప్రవచనం నాలో నెరవేరింది అని నిరూపించారు హైదరాబాబు గారు. కుమార్ గారు సేమ్ ఇస్లాం, సేమ్ ఒక ముస్లిము క్రైస్తవుని ఎలాంటి క్వశ్చన్ అడుగుతాడో, ఎందుకంటే నేను మన ఫ్రెండ్స్ అందరితో చేశా కదా, మన హైందూ మిత్రులు గోపి గారు. సార్ ఒక్కసారి ప్రైవేట్ లో చేయండి సార్. లింక్ ప్రైవేట్ లో షేర్ చేయండి ఒకసారి. మన ఫ్రెండ్స్ చేశాను కదా బ్రదర్. ఎవరికి లేని వాదన మన రమేష్ గారికి ఉంది. సేమ్ యాజ్రీస్ అనే మాట్లాడుతున్నారు. కొత్త వాళ్ళని తీసుకొని మాట్లాడతాను సార్. కొత్త వాళ్ళని తీసుకొని మాట్లాడతాం. ఓకే సార్. నమస్కారం శివాజీ గారు. నమస్కారం.
నమస్కారం అండి. మీ క్వశ్చన్ అయితే ఎవరికి ఉందో ఇజ్రాబాబు గారికి అడుగుదాం అనుకుంటున్నారా, రమేష్ గారికి అడుగుదాం అనుకుంటున్నారా? హైదరాబాబు గారికి. మీ క్వశ్చన్ ఎటు ఉందో సూటిగా సుత్తి లేకుండా ఒక పాయింట్లు అడిగాడు. నమస్కారం హైదరాబాబు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పటిదాకా జరిగిన లైవ్ లో మీరు చెప్పింది ఎవరికైనా అర్థమైంది అనుకుంటున్నారా? అది మీరే చెప్పాలి, మీకు అర్థమైందా లేదా? నేను నెత్తికొక్కుంటున్నాను. అందుకని మీరు ఆయనకు అర్థం కాదు. క్రైస్తవులకు వచ్చేసేవాళ్ళు విరాట్ గారు. మీకు అర్థం కాకే యేసుక్రీస్తు అర్థమైతే యేసుక్రీస్తు నమ్ముకునేవాళ్ళు. అర్థమైతే కాదు కదా అసలు. అయ్యా నేను ఎగిరిపోయేది మహేష్ గారు. అంటే ఆయన పాయింట్ ఏంటంటే మీరు అర్థమయ్యేలాగా చెప్పలేదు అంటున్నారు విరాట్ గారు. ఆయనకు అర్థం కాదు అంటున్నారు. ఎందుకంటే మనం జిలే పెట్టినా కాలిద్ది అనమాట. అది వేరుగా మాట్లాడుతుంటే వేరే విషయం గురించి మాట్లాడుతుంటే. ఓకే, నెక్స్ట్ మహేష్ వచ్చారు. మహేష్ గారు అన్మ్యూట్ చేసుకోండి. నవ్వుతానే శివాజీ గారు, ఏమనుకో మాకు నవ్వుతానే లేండి. మీరు డెబ్యూట్ వచ్చినందుకు చాలా సంతోషం అండి. మీరు చాలా మంచి వ్యక్తి. నేను మీ మాటలు వింటున్నాను. యు ఆర్ వెరీ జాయిల్ అండ్ వెరీ కైండ్ టు టాక్ టు రమేష్ అండ్ ఎందుకంటే ఇప్పుడు నేను డెబ్యూట్ చూసాను కానీ ఇంత జాలీగా ఇంత ఫ్రెండ్లీగా జరగడం చూడలేదు. అది మీ వల్ల అయింది. డెఫినెట్లీ శివాజీ యూ మేడ్ ఏ గుడ్ జాబ్ ఐ థింక్. బట్ రమేష్ గారికి అన్యాయం చేశారు. బట్ హైదరాబాద్ గారు మీరు మీ ఫ్రెండ్ కాబట్టి బాగా న్యాయం చేశారు అనుకున్నాను. గుర్తించారు సార్, నన్ను గుర్తించారు, నా బాధను గుర్తించారు, ఒక్కరు గుర్తించారు. చాలా థ్యాంక్ యూ సార్. శివాజీ గారు మీరు హైదరాబాద్ గారు ఎంత ఫ్రెండ్ అయినా సరే రమేష్ గారు కొత్త వాళ్ళు కాబట్టి మీరు ఎంకరేజ్ చేయాలి అలాగా. బట్ రమేష్ గారు కొంచెం రాడ్ తేలాలండి. మరీ స్మూత్ గా ఉంటే కలుతుంది కదా, ఇలాగైతే కానీ రాడ్ తేలుతుంది ఆయన. బట్ హైదరాబాద్ గారు ఐ థింక్ మీకు నాలెడ్జ్ ఉంది, నాలెడ్జ్ లేకపోవడం అనట్లేదు. బట్ మీరు ఏంటంటే కాంటాక్ట్స్ రమేష్ గారు అడిగిన క్వశ్చన్ ని మీరు పాయింట్ టు పాయింట్ మీరు డిఫెండ్ చేసుకుంటే బాగుండేది అని అనుకుంటానండి. ఇంకేం లేదు. బట్ యు ఆర్ వెరీ కైండ్ హార్టెడ్ పర్సన్, చాలా మంచి వ్యక్తి. బట్ అన్ఫార్చునేట్లీ మీరు రాంగ్ స్టెప్ అని అనుకుంటున్నారు. ఐ హోప్ యూ విల్ కమ్ బ్యాక్ సూన్ ఆఫ్టర్ టాకింగ్ టు రమేష్. I pray for the God, you will come back to Sanatana. Thank you. Thanks, Ramesh Garu. You did an excellent job. Thank you, sir. Yeah, thank you, sir. Thank you. Okay, thanks, Andy. Next, Sanatana Garu. నమస్తే అండి. నమస్తే అండి. రమేష్ గారు నమస్తే. క్వశ్చన్ ఎవరికి? సార్ నమస్తే సార్. నమస్తే సార్. హైదరాబాద్ గారు నమస్తే అండి. గుర్తున్నారా? నమస్తే సార్. నమస్తే సనాతని గారు. గుర్తున్నారా? మనం మాట్లాడే మనం సీసీ గుర్తే సార్. రాత్రి మాట్లాడారు కదా సార్, రాత్రి మీరు మాట్లాడారుగా. ఓకే అండి, చాలా బాగుందండి డిస్కషన్. అట్లీస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తిప్పేసుకోకుండా జరిగింది. అఫ్ కోర్స్ మీరు చెప్పిన వాటితో నేనేమి ఎక్కిపోయించాను, కానీ మీరు చెప్పింది ఒప్పుకోకపోయినా పర్వాలేదు అన్నట్టుగా కొంచెం ప్రశాంతంగా జాబియర్గా నార్మల్గా మాట్లాడారు. ఐ అప్రిషియేట్ దట్. చాలా మంది ఇట్లా కూడా చేయట్లేదు, కానీ థ్యాంక్ యూ. అది చెప్తాను వచ్చానండి. శివాజీ గారు థ్యాంక్స్ అండి. ఓకే అండి. నెక్స్ట్ విరాట్ గారు మీరు క్వశ్చన్ అడిగిస్తే మీరేనా? ఇంతకుముందు నేను అడిగిన